ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. స్తుతి నివేదన కార్యక్రమానికి స్వాగతం అండి. నేను మీ సహోదరి రత్నకుమారి. ఈరోజు వాక్య సందేశము ఆధ్యాత్మిక ఆభరణము సాత్వికము. అవునండి, సాత్వికము గలవారే నిజమైన బలవంతులు. సాత్వికము దీన మనసు క్రైస్తవ లక్షణాలు. ఇవి యేసు గుణాలు. క్రైస్తవ సౌశీల్యానికి ఇవి రెండు పట్టుకొమ్మలు. అవునండి, లోకంలో అనేకులు దీనిని బలహీనత అనుకుంటారు. ఈ రెండిటిలో ఆధ్యాత్మికంగా గొప్ప బలం ఉందండి. ఇవి లేని వారే బలహీనులు. అవునండి, మరి సాత్వికము గలవారే నిజమైన బలవంతులు. సాత్వికము అనగా సౌమ్యమైన దీనత. మరి అధిపతులకు అధికారులకు లోబడి ఉండవలెను. వీరు ఏదైనా అవకాశము సమయము వచ్చినప్పుడు మంచి కార్యాలు చేస్తారు. అవునండి, మరి క్రైస్తవ బిడ్డలు అనగా ఎంతో దీన మనస్సు కలిగి వినయ మనస్సు కలిగి జీవించాలని ప్రభు మనకు సెలవిస్తున్నారు. ఆయన పరమాత్ముడై ఉండి పరలోకము నుండి దిగివచ్చి ఆయన ఏమీ లేని వారిగా మన కొరకు మరి మానవ రూపం అవతారం ఎత్తి ఆయన కూడా మనలోనే కలిసి జీవించారండి. అవునండి, ఆయన ఏ ఆయుధము ధరించలేదు, ఏ ఆభరణము ధరించలేదు. ఆయన దీన మనసుతో మన వంటి మనుషుల వలె ఆయన జీవించి ఉన్నారండి. సాత్వికము ఎంత గొప్ప మరి అందాన్ని ఇస్తుందండి. ఆభరణములు లేకపోయినా మరి ధనధాన్యాలు లేకపోయినా ఆ సాత్వికము ఎంత గొప్ప దీన మనసు అండి. కీర్తనకారుడైన దావీదు మరి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుందండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అవునండి, సాత్వికము ఆత్మ ఫలము. అభిషేకంలోని ఆత్మ ఫలాలు కూడా మనకి 9 రకాలు ఉన్నాయి. ఆత్మవరాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మొట్టమొదటిగా సాత్వికము కలిగి జీవించాలండి. అవునండి, మరి సాత్వికము గురించి మరి ప్రభువు ఏమని సెలవిస్తున్నారో చెప్పుచున్నాను. మనము సాత్వికులుగా ఉండాలని ప్రభువు బోధిస్తున్నాడు. ఇది ఆశీర్వాదానికి కారణం. అవునండి, ఆత్మ సంబంధమైన జీవితంలో దీనిని మనము ప్రభువు నుండి పొందుకోవాలి. మనలను మనము ఎంతో ఉన్నతమైన వారిగా ఊహించుకున్నటకు వలన సాత్వికమనే లక్షణాన్ని కొనసాగించలేము. ఏదో ఒక గొప్ప అద్భుతమైన ఉపన్యాసం చేస్తున్నట్టు, గొప్ప సభలో పాటలు పాడుతున్నట్టు, అందరూ ఎంతగానో పొగుడుతున్నట్టు, లేదా విశ్వవిఖ్యాతి ఆటగాడైపోయినట్టు, ఇలా ఎన్నో ఊహించుకొని కనీసం ఆ అన్నవాళ్ళు లేకపోయినా ఈ ఊహలోకపు ప్రభావాన్ని నిజ జీవితంలో కూడా కొనసాగిస్తే వారు ఈ సాత్వికమనే లక్షణాన్ని కలిగి ఉండలేరు. అవునండి, మనం గొప్పగా ఊహించేసుకుని అంత లేదు ఇంత లేదు అని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదండి. తగ్గింపు ఉండాలి, తగ్గించి జీవించాలి క్రైస్తవుడు అనగా. మరి చాలామంది ఏదైనా జగడం వచ్చినప్పుడు ఏమంటారండి, నువ్వు దేవుడు బిడ్డవు, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతారండి. నిజమే, వారే మనకి గుర్తు తెస్తారు అన్యులు. నువ్వు దేవుడు బిడ్డవు కదా, ఎందుకు నువ్వు ఇలాగున్నావు, ఇలా మాట్లాడుతున్నావేంటి, నీ తీరేంటి, నువ్వు దేవుడు బిడ్డవి అంటారండి. నిజమేనండి, మనం నిజంగా జీవము గల దేవుని బిడ్డలం. మన దేవుడు సుగుణాల సంపన్నుడు. అవునండి, మరి దేవుని గొప్పతనం గురించి ఎవరు వర్ణించగలరు? నేను ఒక చిన్న పాట పాడతాను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగాని నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగాని నా బ్రతుకుగా మారేనులే.
నాట్యమాడేను నా అంతరంగం. ఇది రక్షణానంద భాగ్యమి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను విన్నంతగాని ఆజ్ఞల మార్గము కనిపించెని. యేసయ్య నిన్ను విన్నంతగాని ఆజ్ఞల మార్గము కనిపించెని. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగాని ఆజ్ఞల నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని చేత సృష్టించబడిన వారమని, దేవునిపై సంపూర్ణముగా ఆధారపడాలని అంగీకరిస్తే సాత్వికత మన ఆధ్యాత్మిక ఆభరణం అవుతుంది. అవునండి, మరి కీర్తనాకారుడైన దావీదు ఈ విషయాన్ని గురించి జాగ్రత్త పడుతూ, దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అవునండి, మరి దురాభిప్రాయము గలవారు సాత్వికముతో ఉండలేరండి. గొప్ప మరి ఆభరణము సాత్వికము. కీర్తనాకారుడైన దావీదు ఈ రీతిగా వాక్యం సెలవిస్తుందండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అవునండి, సాత్వికము ఆత్మఫలము, అందులో ఇది ఒకటి చాలా ప్రాముఖ్యమైనదండి. మరి సాత్వికము దీన మనస్సు, మరి సహనము, శాంతి అయిన మనసు, సౌమ్యమైన గుణము, బలముతో ధైర్యము కూడిన నిగ్రహాన్ని ఇస్తుందండి. అవునండి, మరి ఏదైనా ఉద్రేకపడి ఎవరైనా ఎదుటివారు మనల్ని దూషించినప్పుడు మనలోని ఈ గొప్ప ఆధ్యాత్మిక మరి ఆభరణం ఉన్నట్టయితే నీవు ఎంతో సహనంతో సాత్వికంగా ఓర్పు కలిగి జీవిస్తావు. అవునండి, మరి ఎదుటివారు కోపపడి మనల్ని ఏదైనా దూషించినప్పుడు మనము దూషిస్తే అప్పుడు దానికి అర్థమేముందండి? వ్యర్థమైపోతుందండి. మరి మత్తయి సువార్తలోని 11వ అధ్యాయం 29లో పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రభువు చెప్తున్నాడండి. ప్రభు ఎంత గొప్పవాడు, దీన మనసు గలవాడు, సాత్వికము గల దేవుడు. మరి ఆయన సుగుణాలనే మనం ఏది కలిగి ఉన్నా ఆయన అడుగుజాడలో నడిచినట్టేనండి. ప్రభువు ఎప్పుడూ కోపపడలేదు. ఆయన్ని దూషించిన వారిని కూడా తండ్రికి వేడుకున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మరి తండ్రిని వేడుకున్నాడండి. ఆయనలో ఎప్పుడు కూడా కోపం అనే లక్షణమే లేదు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము మరి సాత్వికముతో సాధువుగా దీన మనసు కలిగి వినయ మనసు కలిగి జీవించాలి. సాత్వికము అనే ఆభరణం నీ యొద్ద ఉన్న యెడల నీవు ఎంతో లాభము పొందుకుంటావు. మరి ఈ రోజుల్లో ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే మరి దేవుని బిడ్డలు కొంతమంది ఏం చేస్తారు,
ధనం లేకపోయినా, మరి ఆస్తిపాస్తులు లేకపోయినా ఆ బిడ్డ యొక్క సాత్వికము చూసి ఎవరు బిడ్డ, ఏంటి ఇంత మంచి లక్షణము కలిగి ఉంది, చాలా సాధువుగా ఉంది అని మరి నీ గురించి వివరాలన్నీ కనుక్కొని వెతుక్కుంటూ నీ యొద్దకే వచ్చి మరి వారు వివాహానికి సంబంధము అడుగుతారండి. అవునండి, మరి ఎంత గొప్ప ధన్యత అండి. మరి అటులనే ఎస్తేరు తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథగా జీవిస్తున్నప్పుడు తన పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర ఆ బిడ్డ పెరిగిందండి. పెరిగినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఎంతో భక్తిపరురాలుగా జీవిస్తూ ఎంతో సాత్వికముతో ఉన్న ఆ బిడ్డ మరి రాజు ఎదుట నిలబెట్టగానే దయ పొందుకుందండి. ఆ కరుణ దయ పొందుకుంది కాబట్టి ఆ బిడ్డ ఈరోజు మహారాజుకి భార్య అయి మహారాణి స్థానంలో నిలబడి ఉన్నదండి. అట్టి ధన్యత కూడా మనము కలిగి ఉండాలి. క్రైస్తవులు అనగా మొట్టమొదటగా నెమ్మది కలిగి, సాత్వికము కలిగి, దీన మనసు కలిగి జీవించాలండి. నీలో ఒక ప్రత్యేకమైన లక్షణము కనిపిస్తేనే కానీ ఇతరులకు నీవు ఆకర్షింపబడవు. అవునండి, మనలో ఒక ప్రత్యేకమైన లక్షణము, ఒక మంచితనము, మాట తీరు, పద్ధతి, పొందిక, అణుకువ, వినయము, విధేయత, ఇట్టి సుగుణాలు కలిగి నీవు జీవించిన ఎడల నీవు దేవుని దయ పొందుకుని మరి గొప్ప ధన్యమైన జీవితం జీవించడానికి దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. ఈ రోజుల్లో మరి వివాహానికి ఎదిగిన ఓ బిడ్డ మరి కుమార్తె అయినా కుమారుడైనా సరే దేవుని దీన మనసు కలిగి సాత్వికమైన ఆభరణంను ధరించుకుని నీవు జీవించిన ఎడల నీవు మరి అన్ని విషయాల్లో కూడా ముందు విజయం సాధిస్తావు. అవునండి, మరి పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2:26లో ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. అవునండి, మరి దేవుని సేవకు పిలుచుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఈ రీతిగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి యాజకత్వం చేస్తున్న దైవ సేవకులంటే దేవుని సహనము కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలండి. మరి వారు బోధించేటప్పుడు ఆ సేవా పరిచర్యలో కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో దూషణలు, నిందారోపణలు కూడా చేస్తారు. అవన్నీ భరించి ఓర్చుకుని మరి దేవుని దీన మనసు సాత్వికము కలిగి ఉంటే మరి ఆ సంఘానికి వర్ధిల్లు చేస్తాడు దేవుడు తప్పకుండానండి. మీరు నేను కూడా ఎవరైనా సరే దేవుని పరిచర్యలో ఉన్న ఎడల మరి ఈ సాత్వికమనే ఆభరణము ధరించుకుని దేవుని యొద్ద మరి మనము బహుమానము పొందుకుంటామండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, నీవు సాధువుగా దీన మనసు కలిగి సాత్వికంతో జీవించుమని, నా అడుగుజాడల్లో నీవు నడవమని ఆయన మనకి ఎప్పుడూ బోధిస్తూనే ఉంటాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం మరి ఏదైనా సంభాషణ మొదలు పెట్టినప్పుడు ఆయన మరి గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, పరలోకము నుండి మన కొరకు మానవ రూపం ఎత్తి దిగి వచ్చిన అవతార పురుషుడు మన యేసు ప్రభు అంటే. అవునండి, ఆయనలో నిష్కళంకమన్నది ఏదియూ లేదు, పాపం అనేది అసలు ఏదియూ లేదండి. మరి ఆయన గురించి మనం చెప్పుకుంటే ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనకు అర్హతే లేదండి. అవునండి, గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మరి క్రైస్తవుడు అయినప్పటికీ నీవు మొట్టమొదటగా మరి దీన మనసు సాత్వికము కలిగి జీవింపవలేను. ఎందుకనగా నీవు గయ్యాళిగాను రగడతోనూ జీవించిన ఎడల దేవుని నామమునకు అవమానము కలుగుచున్నదండి. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నీవు నోటు దురుసు మాట్లాడకూడదు, దుర్భాషలు మాట్లాడకూడదు, సురసూక్తులు పలకకూడదు. మరి ఇలాంటివన్నీ కూడా మనకి ప్రభు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారండి. దేవుని ఎదుట మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన నీ దీన మనసును, నీ ఆధ్యాత్మిక ఆభరణం సాత్వికమును చూసి ఆయన మనసు కరిగిపోయి దివి నుండి భూకి దిగి వస్తాడు.
సాత్వికులు ధన్యులని ప్రభువే చెప్పాడు. కాబట్టి మనం విశ్వాస జీవితంలో సాత్వికము అనే సుగుణము కలిగి ఉన్నావేమో లేదో ఆలోచించుకుని అనుసరించుట దేవుని దృష్టికి అనుకూలమైనది. సాత్వికుడు అనే బిరుదు కలవాడు మోషే అండి. అవునండి, సాత్వికుడు అని బిరుదు కలవాడు మోషే అంటే ప్రభు ప్రత్యక్షంగా మరి ఆయనతో మాట్లాడి ఎంచుకున్న బిడ్డ. అటువంటి ధన్యత మనం కూడా కలిగి ఉండాలండి. దీన మనసు ఆధ్యాత్మిక ఆభరణాలులోని మొట్టమొదటిది సాత్వికము. మరొక్కసారి ఒక సహోదరుడా సహోదరి, నీవు కలిగి ఉన్నడలా నీకు ఎంతో మేలు. నువ్వు కుమారుడవైన కుమార్తెవైన దీన మనసులో మొట్టమొదటమైన ఆభరణము, ఆధ్యాత్మిక ఆభరణము సాత్వికమని తెలుసుకుని జీవింపవలేను. మరి ఆస్తుపాస్తులు లేకపోయినా ఒక బిడ్డ ప్రవర్తన చూసి, సాధు గుణము చూసి, మంచితనము చూసి కూడా మరి నీకు అనేకమైన దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు. అట్టి రీతిగా నువ్వు జీవించాలి. ప్రతి ఒక్క యవ్వనవస్తుడైన బిడ్డ మరి మరొకసారి నీవు సాత్వికము కలిగి జీవింపవలేదు. మరి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుల, మీరు కూడా మరి నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకోమని వేడుకుంటున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిదేక దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నిత్యాధరణ, సింహాసనాసీనుడా, కొలువులు తీర్చే కోటీశ్వరుడా, అక్కరలేరిగా అవసరాలు తీర్చే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండియ్యా. మా బిడ్డల్ని, మా కుమారులను కుమార్తెలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మా బిడ్డలు యవనస్తులైన బిడ్డలు ప్రభువా, నీతి మార్గంలో నడిపించండి ప్రభువా. వారికి విద్యాబుద్ధులు, తెలివి, జ్ఞానము, వివేకము, ఆయురారోగ్యాల ఆయుష్ని ప్రసాదించండి ప్రభువా. దీన మనసు కలిగి, సాత్వికము కలిగి, వినయ విధేయతలతో ప్రభువా, మంచి సుగుణాలతో మా బిడ్డలు పెరిగి పెద్ద చేయి తండ్రి. వారి అడుగుజాడల్లో ప్రభువా ఏ దుష్టుడు మరి ప్రభా ఆటంకపరచకుండా బిడ్డల్ని ప్రభా గాయపడిన మీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన. అయా తండ్రి, ఒక్కసారి మా బిడ్డల్ని, యవనస్తులైన బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. వారు మంచి మరి నీతి మార్గంలో నడిపించమని మరొకసారి ఆ కుమారులు కుమార్తెల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. క్రైస్తవ బిడ్డలు దీన మనసు గలవారు ధన్యులని సెలవిస్తున్నావు. సాత్వికమని ఆభరణము ధరించుకున్న వారు నిజమైన బలవంతులని నీవు సెలవిస్తున్నావు తండ్రి. అట్టి రీతిగా మా బిడ్డల్ని నడిపించిన ఆయన. అవును ప్రభా, మా బిడ్డల్ని ప్రభా మెదుగో తండ్రి, ఏ దుష్టుడు కన్ను పడకుండా ప్రభా నీ కాపుదలుంచండి, నీ కంచి వేసి కాపుదలుంచండి ప్రభా. నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచయా. మరొకసారి ప్రభా యవనస్తులైన బిడ్డల్ని మరి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి మంచి బుద్ధి, విద్య, తెలివి, జ్ఞానము, వివేకము, ఆయురారోగ్యాల ఆయుష్ని, వినయము, విధేయతలు, సాత్వికము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.